నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా ఎంఐటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక గళం వినిపించింది మన తెలుగు అమ్మాయి. ఆమె పేరు మేఘా వేమూరి. ఆవిడ ఏం చదువుకున్నారంటే కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్. ఎస్, ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ అడ్రస్ చేశారు. ఏమని? ఇజ్రాయెల్కి అనుకూలంగా అమెరికా వ్యవహరించడం, ఇజ్రాయెల్కి ఆయుధ సంపత్తి విషయంలో ఎంఐటి శాస్త్రవేత్తల సహకారం ఉండటం నిజంగా బాధాకరం, దుర్మార్గం. మనమందరం చదువుకుంటున్నాం, గాజాలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. దీని మీద అందరూ సమాజం ఆలోచించాలి. ఇన్ని మాట్లాడింది కానీ మేఘా వేమూరి అక్కడ ఒక విషయం మర్చిపోయింది. హమాస్ గురించి, హమాస్ దౌర్జన్యం గురించి, హమాస్ ఉగ్రవాదం గురించి మాత్రం మాట్లాడాల. వాళ్ళు తెగబడి మరి ప్రపంచంలో మిగిలిన అతి చిన్న దేశాన్ని ఛిద్రం చేసే ప్రయత్నం చేస్తున్న హమాస్ ఉగ్రవాదుల మీద గురించి మాట్లాడటానికి ఆవిడకి నోరు రాల. ఆవిడ మాట్లాడింది ఏంటి? ఇక్కడ అమానవీయమైన సంఘటనలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద, గాజా మీద దాడి చేయడానికి డ్రోన్స్ కానీ మరొకటి కానీ ఏవైనా సరే ఎంఐటి శాస్త్రవేత్తల సహకారంతో అమెరికాలోని ఒక ఇన్స్టిట్యూషన్, ఒక దాంతో ఒప్పందం చేసుకుంది. అండ్ ఇంకో మాట అన్నారు ఆవిడ, ఎల్బిట్, ఇజ్రాయిల్లో అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్ తోటి ఎంఐటి భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం ఏ మేరకు హర్షణీయమని ప్రశ్నించింది. ఎస్, ఆవిడని మనం సమర్థిద్దాం. మానవ జాతి హననాయికి పాల్పడుతున్న ఇజ్రాయిల్ని దునుమాడాలన్న ఆవిడ అంతర్గతంగా ఉన్న ఆకాంక్షకు మనం మద్దతిద్దాం. ఎట్ ద సేమ్ టైం ఆవిడ కూడా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. We have been given the privilege of access to a place like this, to a community like this, and it is now time to make use of it. We cannot allow fear to keep us from doing that. You have faced the obstacle of fear before, and you turned it into fuel to stand up for what is right. You showed the world that MIT wants a free Palestine. Last spring, MIT's undergraduate body and graduate student union voted overwhelmingly to cut ties with the genocidal Israeli military. You called for a permanent ceasefire in Gaza. And you stood in solidarity with the pro-Palestine activists on campus. You faced threats, intimidation, and suppression coming from all directions, especially your own university officials. But you prevailed because the MIT community that I know would never tolerate a genocide. Right now, while we prepare to graduate and move forward with our lives, there are no universities left in Gaza. We are watching Israel try to wipe Palestine off the face of the earth, and it is a shame that MIT is a part of it. The Israeli occupation forces are the only foreign military that MIT has research ties with. This means that Israel's assault on the Palestinian people is not only aided and abetted by our country, but our school. As scientists, engineers, academics, and leaders, we have a commitment to support life, support aid efforts, and call for an arms embargo, and keep demanding now, as alumni, that MIT cuts the ties. Now, I invite you all to join me in the tradition of turning the ring. Please raise your brass rat or grad rat bearing hands, and as you lift it off your fingers, notice that the beaver is no longer facing you. It is now facing the world. This is a world that we will be entering with an immeasurable responsibility. We will carry with us the stamp of the MIT name, the same name that is directly complicit in the ongoing genocide of the Palestinian people. And so we carry with us the obligation to do everything we can to stop it. Class of 2025. హమాస్ చేస్తున్న అమానుషమైన దాని గురించి ఏమైనా మాట్లాడిందా? మాట్లాడాల. ఆవిడ బాధ, వేదన ఏంటంటే గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, పసి బిడ్డల్ని సైతం వదిలిపెట్టట్లేదు. మరి హమాస్ చేస్తోంది ఏంటి? ఇజ్రాయెల్ అతి చిన్న దేశం. గట్టిగా మాట్లాడుకుంటే మన కూకట్పల్లి నియోజకవర్గం అంత ఉంటుందేమో. ఆ చిన్న దేశంలో ఒక ఎథనిక్ కమ్యూనిటీ ఇవాటికి మిగిలింది. అది ఎప్పటి నుంచో చూస్తుంటే, అడాల్ఫ్ హిట్లర్ సమయం నుంచి వాళ్ళ మీద జరుగుతున్న దాడులను చూస్తుంటే వాళ్ళు పారిపోయి వచ్చి ప్రపంచంలో చిన్న పార్ట్లో వాళ్ళు ఒక దేశం ఏర్పాటు చేసుకొని స్వతంత్రంగా ఎదుగుతుంటే, మరి అక్కడ వచ్చి ఆ పొరుగు నుంచి పాలస్తీనా ప్రేరేపిత ఉగ్రవాదులు, అలాగే హమాస్ వచ్చి గాజాలో వాళ్ళు అక్కడ నివసిస్తూ ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ని తుదముట్టించేయాలి అనే దీంతో విపరీతమైన పగా ప్రతీకారంతో వాళ్ళు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంటే, అమ్మ తల్లి మేఘా వేమూరి, అది మీకు కనపడలేదా?
ఇవాళ నీకు సపోర్ట్ వచ్చే అంతర్జాతీయ సమాజం చాలానే ఉండొచ్చు. యూరోపియన్ వెస్ట్రన్ సమాజం అంతా నీకు సపోర్ట్ రావచ్చు. భారతీయ సమాజంలో కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న సంస్థలు కూడా నీకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ పేరుతోటి, ఎన్జిఓల పేరుతో నీకు సపోర్ట్ రావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నిన్ను తల్లిదండ్రులు పంపించేది అక్కడ నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగంలో చేరితే చక్కగా నీ కెరీర్ బాగుండాలని చెప్పి కోరుకొని నీ తల్లిదండ్రులు పంపించారు. ఇజ్రాయెల్ పాలస్తీనా పట్ల నీకు అంతగా ఇది ఉంటే, పాలస్తీనా సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదుల మీద అంత సానుభూతి ఉంటే, హమాస్ మీద అంత విపరీతమైన అవ్యాజానురాగాలు నువ్వు కురిపించాలనుకుంటే వేదిక ఎంఐటీ కాదు. అండ్ వేదిక అచ్చంగా మాట్లాడితే గ్రాడ్యుయేషన్ సెరమనీలో నువ్వు మాట్లాడాల్సిందమ్మా ఇదైతే కాదు. ఖచ్చితంగా నువ్వు తీసుకున్నావు. యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ద ఇన్స్టిట్యూషన్ ఫర్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ. డొనాల్డ్ ట్రంప్ మీద నీకేమన్నా వ్యక్తిగతంగా, లేకపోతే ఆయన విధానాల పట్ల, రిపబ్లికన్ పార్టీ పట్ల, లేకపోతే అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద దురహంకార ఒంటెత్తు పోకటల పట్ల నీకేమన్నా నిరసన ఉంటే వ్యక్తం చేయి. బట్ నాట్ ఆన్ ద డయాస్, ఆ పర్టికులర్ డయాస్. నువ్వు అనుకోవచ్చు ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ఏకైక కార్యకర్తగా నిన్ను నువ్వు అభివర్ణించుకొని దాన్ని ఆ వేదికలో నీ భావావేశాలని పంచే ప్రయత్నం చేసావు. ఎంతవరకు సబు? తెలుగమ్మాయివి అండ్ నీ ఉన్నతిని కోరుకొని నీ తల్లిదండ్రులు అక్కడికి పంపించారు చదువుకోమని. చదువుకొని చక్కటి సబ్జెక్ట్స్ కూడా యూ హ్యావ్ స్టడీడ్ న్యూరో సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ లింగ్విస్టిక్స్. ఇదంతా పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు అక్కడికి వచ్చి గ్రాడ్యుయేషన్ సెరమనీలో క్యాప్ అది గౌన్ వేసుకొని గ్రాడ్యుయేషన్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నువ్వు మాట్లాడింది అంటే, మనం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మన జీవితాల్లో ముందుకు సాగటానికి సిద్ధమవుతున్నాం. కానీ గాజాలో ఇప్పుడు ఒక్క యూనివర్సిటీ కూడా మిగలలేదు. కానీ గాజాలో అక్కడున్న ఇజ్రాయెల్లో ఉన్న నేటివ్స్ని చంపేస్తున్న హమాస్ ఉగ్రవాదులు, పాలస్తీనా అనుకూల ఉగ్రవాదులు, వీళ్ళ గురించి కూడా ప్రస్తావన చేయాలిగా. మరి వాళ్ళేమన్నా దైవదూతలా, ధర్మదూతలా, లేకపోతే ఇజ్రాయెల్లో శాంతి స్థాపన కోసం వచ్చి శాంతి సందేశం తీసుకొచ్చిన శాంతి కపోతలా? వాళ్ళ గురించి మాట్లాడాలిగా. వాళ్ళు చేసిన మానవ హననం గురించి మాట్లాడాలిగా. ఆ దేశాన్ని మిగలనీయకుండా చేయాలి. ప్రపంచ పటం నుంచి ఆ దేశాన్ని ఎత్తేయాలి, ధ్వంసం చేసి పారేయాలని ప్రయత్నం చేస్తున్న హమాస్ ఉగ్రవాద సంస్థ పట్ల నీకున్న విపరీతమైన ఆపేక్ష ఖచ్చితంగా అమెరికన్ ప్రభుత్వం దాన్ని గమనిస్తుంది. అవసరమా మనకది? మనం వెళ్ళింది ఏంటి? దేనికి? చదువుకుంటానికి. చదువుకుందాం, డిగ్రీ తీసుకుందాం, చేతనైతే ఉద్యోగం చేసుకుందాం. అమెరికా మనకు నచ్చలేదు, వేరే దేశం వెళ్దాం. లేదు, మీకు నచ్చింది పాలస్తీనా, వెళ్ళిపోండి. అక్కడ పాలస్తీనాకి వెళ్ళి మీరు ఒక కార్యకర్తగా వాళ్ళతో పాటు కలిసి పనిచేయండి. బట్ నాట్ ఫ్రమ్ ద డయాస్. దీని మీద ప్రపంచవ్యాప్తంగా నీ తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం అవుతుంది సోషల్ మీడియాలో. అండ్ అదే సందర్భంలో నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక 50% ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు రెండూ ఉంటాయండి. కాయిన్కి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. మీరు బొమ్మ గురించి మాట్లాడితే నేను బొరుసు గురించి మాట్లాడుతున్నాను. మీరేం మాట్లాడుతున్నారు? అక్కడికి వెళ్ళి నేరుగా మీరు విమర్శలు గుప్పిస్తూనే ఇజ్రాయెల్లోని అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థ ఎల్బిట్ సిస్టమ్ తోటి ఎంఐటి భాగస్వామి గురించి మాట్లాడారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? పరిశోధనా సంస్థలు అనేది ఎందుకు? అక్కడి నుంచి రీసెర్చ్ జరగటానికి వాళ్ళకున్న మార్గాలన్నీ ఎత్తుక్కుంటారు. ఆ రీసెర్చ్ ది బెస్ట్ రీసెర్చ్ కాబట్టి ఇజ్రాయెల్ హెస్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్, కమర్షియల్ అండర్స్టాండింగ్ విత్ ఎంఐటి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇజ్రాయెల్ కాకపోతే ఓ పని చేయమ్మా, రేపు పొద్దున మీరు వాళ్ళ ఎల్బిట్ తోటి నీకు ఇబ్బంది ఉంది కదా ఇజ్రాయెల్లే, పాకిస్తాన్ నుంచి వాళ్ళని కూడా వచ్చి ఎంఐటి తోటి ఒప్పందం చేసుకుంటే దాన్ని కూడా స్వాగతించండి. మీరు ఇలా ఉగ్రవాద కర్మాగారాల నుంచి వచ్చి ఇలా చేస్తున్నారు, సో దీన్ని మనం తెగనాడాలని చెప్పి మీరు దాని గురించి కూడా ప్రసంగించండి. ప్రపంచ మానవుల పట్ల, మానవత్వం పట్ల మీకున్న ఆపేక్ష, మీకున్న లోపల మీ కడుపులోంచి తన్నుకొస్తున్న ఒక ఆవేదన, ఇవన్నీ షేర్ చేయడానికి ఖచ్చితంగా ఎంఐటి అయితే ఒక డయాస్ కాదు. అందులో గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజున తీసుకొచ్చి మీరు మాట్లాడిన తర్వాత ఎంఐటి ప్రెసిడెంట్ సాలీ కోర్నోత్ మాట్లాడారు. ఏమన్నారు తెలుసా? మీరు మాట్లాడింది పెద్ద పట్టించుకోలేదు. సంస్థ ఎంఐటి భావ ప్రకటన స్వేచ్ఛకు విలువిస్తుందని అన్నారు, గౌరవించారు. ఇంకా ఎంఐటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి మేము విలువిస్తున్నాం అన్నారు. అయితే ఈరోజు కేవలం పట్టభద్రుల గురించి మాత్రమే అని చెప్పారు. అనిపించుకోవాలా? మీరు ఇంటలెక్చువల్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకుని వచ్చేస్తే పనిది. పాలస్తీనాకు సంబంధించి మీకు ఏమన్నా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలనుకుంటే
వేరే వెళ్ళి మాట్లాడండి. అమెరికాలో చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో మీకు తెలుసు. రేపు పొద్దున యూనివర్సిటీ మీకు ఇచ్చిన డిగ్రీని వాపస్ తీసుకోవచ్చు. లేదా అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఇప్పటికే బోళ్ళని ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలు పెట్టి తక్షణం దేశం విడిచి వెళ్ళిపోండి అని కూడా అనొచ్చు. పాసిబిలిటీ ఉంది. It is now facing the world. This is a world that we will be entering with an immeasurable responsibility. We will carry with us the stamp of the MIT name, the same name that is directly complicit in the ongoing genocide of the Palestinian people. And so we carry with us the obligation to do everything we can to stop it. Class of 2025, you are MIT. Pressure is nothing to you. I know you will take it head on, and I can't wait to see what you do next. Thank you, and congratulations again. బట్ మానవ హక్కుల గురించి మాట్లాడే ముందు విద్యార్థిగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ బాధ్యత ఏంటో అది తెలుసుకొని మీ డిగ్రీ పూర్తి చేసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని అవసరమైతే పై చదువులకు వెళ్ళటం, అక్కడే ప్రయత్నం చేసుకోవటం, లేదు కెరీర్ మీద దృష్టి పెట్టడం, ఏదో చేసుకోండి. లేదు మీకు అది నచ్చలేదు, ఆ సంస్థ ఇజ్రాయెల్కి చెందిన ఎల్బిట్ అనే సంస్థతోటి ఒప్పందం చేసుకోవడం మీకు నచ్చలేదు, ఈ కమ్అవుట్ ఆ దేశంలో ఉండమాకండి, బయటికి రండి. మీరు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దగ్గరికి వెళ్ళండి, పోరాడండి. అండ్ ఇజ్రాయెల్ అమానుషంగా చేస్తున్న గాజా స్ట్రిప్ మీద అమానుషంగా చేస్తున్న దాడిని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేయండి, బైకులు వేసుకొని తిరగండి, లేదా ప్రపంచం మొత్తం ఉన్న మానవ హక్కుల సంఘాలన్నింటినీ సమీకరించండి. మీకు ఏదో ఒక రోజు నోబెల్ బహుమతి వచ్చేస్తుంది. మొహమ్మద్ యూనస్ అట్లనే తెచ్చుకున్నాడు కదా, మీరు కూడా అట్లనే తెచ్చుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ మేఘా వేమూరి.